ఒకే చోట ఒక 2 హౌసెస్ అనేవి సేల్‌కి అయితే రావడం జరిగింది. మీలో ఎవరైనా కూడా మెయిన్ అన్నిట్లికి కూడా దగ్గరలో ఉండాలి ఇల్లు అనేదని చెప్పి చూస్తుంటే గనక మార్కెట్‌లకి గానీ, టెంపుల్స్‌కి గానీ, స్కూల్స్‌కి గానీ ఇలా అన్నిట్లికి కూడా దగ్గరలో ఉండాలి ఇల్లు అని చెప్పి చూస్తుంటే గనక తప్పకుండా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో, ఇందులో 2 హౌసెస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఏంటి ఇలా అన్నీ కూడాని. వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకొని కాంటాక్ట్ అవ్వండి. సో, ఇప్పుడు మనం చూస్తున్న 2 ఇల్లులు కూడా సౌత్ ఫేసింగ్ ఇల్లులు ఫ్రెండ్స్ ఇవి. ఇవి వచ్చేసరికి ఒకటి 135 గజాల్లో అయితే ఉంటాయి. అంటే 2.8 సెంట్స్ పరంగా అయితే ఉంటుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక. ఇది డాక్యుమెంట్ పరంగా. డాక్యుమెంట్ కాకుండా మనకి 3 సెంట్లు వరకు అయితే వస్తుంది. ఒక్కొక్క హౌస్ 3 సెంట్లు అయితే ఉంటుంది. సౌత్ ఫేసింగ్ ఇల్లు. స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. అండ్ మెయిన్ డోర్ ఇదంతా కూడా టేక్ డోర్ ఇది. ఇంకా పాలిషింగ్ అయితే చేయలేదు. టాప్లో కూడా మనకి వర్క్ అయితే వస్తుంది ఒకటి. గ్లాస్ అట్లా తీసుకుంటారు. సో, ఇలా లోపలికి రాగానే చిన్న వే మాదిరిగా ఉండి హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. మేము కొంచెం బడ్జెట్లో చూస్తున్నాము హౌస్ అనేది అనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు ఇది. అండ్ లొకేషన్ పరంగా కూడా చాలా మంచి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి దీనికి. టెంపుల్స్కి, మార్కెట్లకి ఇలా అన్నింటికి కూడా దగ్గర ఇది. సో, ఇది అంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం చూస్తుంది అంతా కూడా హాల్ ఇది. సో, చూస్తున్నారు కదా, ఇది 10x12 సైజులో అయితే ఉంటుంది హాల్ అనేది. అండ్ టాప్లో పిఓపి సీలింగ్ చేంజ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇంకా డోర్స్ అయితే పెట్టలేదు. డోర్స్ కూడా పెడతారు. కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది. ఇలా వచ్చాం మనం. ఇలా రాగానే పక్కనే బెడ్రూమ్ అయితే వస్తుంది. సో, చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూము. ఇది 10x12 సైజులో అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది. పిఓపి సీలింగ్ చేంజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వార్డ్రోబ్ అయితే వచ్చేసింది. సో, లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి మన కాకినాడ సర్పవరం జంక్షన్కి ఒక 2.5 కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది. ఏరియా అనేది శ్రీనివాస్ నగర్ అనే ఏరియాకి అయితే వస్తుంది ఇది. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో, చాలామంది అడుగుతున్నారు శ్రీనివాస్ నగర్లోని. అది కూడా బడ్జెట్లో అయితే అమ్ముతున్నారు ఈ హౌస్ అనేది. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. 135 గజాలు ఫ్రెండ్స్ ఇది. ఆన్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది. ఆన్ డాక్యుమెంట్ కాకుండా 145 గజాల వరకు మనకి సైట్ అయితే వస్తుంది దీనికి. సో, కార్ ఏదైనా ఉన్నా కూడా మనం బయట పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బాత్రూము. 4x6 సైజ్ బాత్రూమ్ ఇది. ఇంటి కొలతలు చూసుకున్నట్లయితే కనుక 21x58 ఫ్రెండ్స్ ఇది. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది. డోర్స్ ఇంకా పెట్టలేదు. డోర్స్ కూడా పెడతారు. అండ్ ఇది టీవీ యూనిట్ ఇది. ఇదంతా కూడా హాల్ ఇది. సో, చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇది 10x11 సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ దీనికి కూడా ఈ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. సౌత్ ఫేసింగ్ మోడల్లో బడ్జెట్లో తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవచ్చు. ప్రైస్ అనేది 54 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ అనేది. ఇది కూడా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైనా మన కాకినాడ శ్రీనివాస్ నగర్లో ఎవరైనా హౌస్ తీసుకుందాము సర్పవరం జంక్షన్లో అనుకున్నట్లయితే కనుక అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా హౌస్ తీసుకోవాలి ఏరియాలో అనుకున్నట్లయితే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా చూస్తున్నారు. ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక క్రాకరీ యూనిట్ తీసుకున్నారు. అండ్ తూర్పు సైడ్ కూడా ఒక గుమ్మం వచ్చేసింది ఇక్కడ. ఒకసారి మీకు చూపిస్తాను. ఒక 2 ఫీట్ ప్లేస్ అయితే సైడ్ అయితే వదిలేశారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్. అండ్ పక్కన అన్నీ కూడా ఇల్లులే ఫ్రెండ్స్ ఇవి. నేను పైకి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఏరియా ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి. చుట్టూరు అన్నీ కూడా హౌసెస్. బాగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది. చాలామంది సెర్చ్ చేస్తున్నారు హౌసెస్ గురించి ఏరియాలోని. సో, అది ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ ఒక విండో ఇచ్చారు. కిచెన్కి ఆపోజిట్ గానే ఈశాన్య మూలన. వెలుతురు కూడా బాగా వస్తుంది. అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో, ఇది కూడా మనకి 8x10 సైజ్ అయితే ఉంటుంది కిచెన్ అనేది. బ్యాక్ సైడ్ అంతా స్టోరేజే. అండ్ టాప్లో అక్కడ గ్లాస్ అయితే వస్తుంది, ఇంకా పెట్టలేదు. కొత్త హౌస్ ఫ్రెండ్స్ ఇది. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఈ ఇల్లు ఉంది, పక్కంది కూడా ఉంది. రెండు సేమ్ ఒకేలా అయితే ఉంటాయి. ఎవరైనా బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్ కానీ తీసుకుందాం అనుకుంటారు కదా పక్క పక్కనే, వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇవి.
అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు, దీనికి లోన్ కూడా వస్తుంది. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. ఇదిగోని బోరింగ్ ఇచ్చేసారు, జస్ట్ అలా కొట్టుకున్నా కూడా వాటర్ అనేది చాలా బాగుంటుంది ఏరియాలోని. అండ్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చేసింది. నార్త్ సైడ్ ఇది ఒక 6 అడుగుల ప్లేస్ అయితే వదిలేశారు, ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ పడమర పక్కన కూడా ప్లేస్ అయితే ఉంటుంది, 1.3 ఇంచ్ అట్లా అయితే ఉంటుంది ఆ పక్కన ప్లేస్ కూడా. బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఇచ్చారు పడమర పక్కన కూడా. ఇది కామన్ టాయిలెట్. ఇది డోర్స్ ఇంకా పెట్టలేదు మనకి ఇక్కడ, తర్వాత లోపల కొన్ని చోట్ల డోర్స్ అయితే పెట్టలేదు అంతే. ఆ హౌస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, రెండిట్లకి కూడా మీరు లోన్ పెట్టుకోవచ్చు. ప్రైస్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన 54 lakhs ప్రైస్ అనేది అయితే తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అని మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ ఇదంతా కూడా పార్కింగ్ స్పేసే. పదండి ఒకసారి మనం మెట్లెక్కి పైకైతే వెళ్దాము. టోటల్ మొత్తం అంతా కూడా వాస్తు ప్రకారం అన్నీ చూసుకుంటే డిజైన్ చేశారు ఇదంతా కూడా. పదండి పైకైతే వెళ్దాం మనం. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో స్లోగా మనం పైకైతే వచ్చేసాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కాలమ్స్ అనేవి ఒక 10 కాలమ్స్ అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లోని. అండ్ అక్కడ ఒక వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది, ఇంకా పెట్టలేదు, 2 ఉన్నాయి, అవన్నీ కూడా హౌసెస్ చూసుకోండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసాము. ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.